వెల్కమ్ టు స్వతస్తూరి రచనలు. ఈరోజు మనం ఒత్తిడిలో మీ దారి ఏది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని వయసుల వారికి, అన్ని రకాల పనులు చేసేవారికి ఒత్తిడి చాలా సాధారణం అయిపోయింది. కాబట్టి ఈ ఒత్తిడిని మనం మేనేజ్ చేసుకోవడంలో మనం ఒక దారిని నిర్దేశించుకుంటే, మనం ఏ దారిలో వెళ్ళాలో మనం డిసైడ్ చేసుకుంటే మనం ఒత్తిడిని అధిగమించి మన పనులను చాలా బాగా చేసుకోగలుగుతాం. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి ఒత్తిడిలో బాగా పనిచేసేవారు, రెండు ఒత్తిడి ఎదురైతే చిత్తయ్యేవారు. సో ఇప్పుడు మీరు మొదటి కోవకు చెందిన వారైతే చేసే పనులకి మీరు తుది గడువును నిర్దేశించుకోండి. ఈ పని అవ్వకపోతే కొంతైనా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనే పరిస్థితులను మీకు మీరే సృష్టించుకోండి. అప్పుడు మీకు ఒత్తిడి కలిగి అది మీకు ప్రెషర్లా కాకుండా ఒక బూస్టప్లా, ఒక పుషప్లా పనిచేసి మీరు చాలా బాగా వర్క్ చేయగలుగుతారు. అదేవిధంగా మీరు రెండవ కోవలోని వ్యక్తి అయితే మీరు తుది గడువుల జోలికి వెళ్ళకూడదు. మీరు పనిని చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఆ పనిని చాలా సంతోషంగా పూర్తి చేసుకోవాలి. అప్పుడు మనం ఏ కోవలో ఉన్నామో చూసుకొని దానిని తగ్గట్టుగా మన పనులని మనం ప్లాన్ చేసుకుంటే మనం చాలా బాగా ఒత్తిడిని అధిగమించి మన పనుల్ని మనం చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.